ధాన్యం తడిసి రైతులు బాధపడుతుంటే భరోసా ఇచ్చి ధైర్యం చెప్పవలసిన ఆ జిల్లా మంత్రి ఇంతవరకు స్పందించలేదని పెద్దపల్లి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి గోమాసి శ్రీనివాస్ అన్నారు. ఎలాంటి హామీ ఇవ్వకుండా రైతుల కష్టాలు పట్టనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా రైతులకు 500 బోనస్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యాన్ని కటింగ్, తాలు, కోతలు లేకుండా కొనుగోలు చేయాలని గోమా శ్రీనివాస్ కోరారు. మీడియా మిత్రులందరికీ నమస్కారము. వందనాలు తెలియజేస్తా. మంచి సానుకూల వాతావరణంలో ఎక్కడ అడిగినా ఎవరిని అడిగినా భారతీయ జనతా అభ్యర్థి గౌరవనీయులైనటువంటి గోమాసి శ్రీనివాస్ గారు ఇవాళ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ మూడోసారి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి సిద్ధంగా ఉన్నది. అందులో పెద్దపల్లి పార్లమెంటు కూడా 400 సీట్లలో ఒక సీటు కాబోతుంది. కాబట్టి మొదటిసారిగా భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి గెలుస్తుంది. కాబట్టి ఈ గెలుపుకు కారణమైనటువంటి ప్రతి ఓటరుకు, ఓటేసిన ప్రతి ఓటరుకు పేరు పేరున ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట పూర్తి స్థాయిలో కోల్పోయింది. ఏదైతే ఎన్నికల కంటే ముందు రైతుల కోసం, రైతుల సమస్యల కోసం పరిష్కారం చేస్తానని, రైతుల పంటని కొనేస్తామని, ఆ ప్రతి క్వింటల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తానని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఇవాళ రైతులు అరగోస పడుతున్నారు. రైతులు పూర్తి స్థాయిలో పండించినటువంటి పంట ఈరోజు పంటని అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తే కొనేటువంటి గవర్నమెంట్ మీ అందరికీ కూడా మొట్టమొదటిసారిగా